త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సీజన్ 8 కి సంబంధించి టీజర్ రిలీజ్ కావడంతో సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కావటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే బిగ్ బాస్ వస్తుందంటే కంటెస్టెంట్స్ గురించి, హోస్ట్ గురించి, అందులో జరిగే గొడవల గురించి చర్చించుకోవటం ఒక ఎత్తైతే బిగ్ బాస్ ప్రోమోల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి బిగ్ బాస్ ఆట మొత్తం ఓ లెక్కైతే ఈ ప్రోమోలే ఆటకి హైప్ ని తీసుకొస్తూ ఉంటాయి. ఎపిసోడ్ చూడాల వద్దా అనే దానిపై ఇంపాక్ట్ క్రియేట్ చేసేవి ఈ ప్రోమోలే. ఇక శని ఆదివారంలో వచ్చే ఎపిసోడ్ ప్రోమో కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. వాటిలో చాలా మంది ప్రోమో కట్ చేసిన ఎడిటర్ మామా గురించే చర్చించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ప్రోమో ఓ రేంజ్ లో ఉంటుంది, తీరా ఎపిసోడ్ చూసిన తర్వాత అందులో ఏముండదు, తుస్సుమనిపిస్తుంది. కానీ ప్రోమో కట్ తో ఎపిసోడ్ చూడ్డానికి టీవీలకు అతుక్కుపోయేటట్లు చేస్తూ ఉంటాయి. అయితే ఆ వ్యక్తి ఎవరో బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ ప్రోమో క్రియేటర్ ఎవరో కాదు, ముఖేష్ ప్రజాపతి. రీసెంట్ గా G5 లో అంజలి హీరోయిన్ గా నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ దర్శకుడే ఈ ముఖేష్ ప్రజాపతి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన బహిష్కరణ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. వేశ్యగా పుష్ప పాత్రలో అద్భుతంగా నటించింది అంజలిపై ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి. ఇక తొలి చిత్రంతోనే దర్శకుడిగా మెప్పించిన ముఖేష్ ప్రజాపతి గురించి ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. అదే బిగ్ బాస్ ప్రోమోలను రూపొందించేది ఇతనేనని. బహిష్కరణ చిత్రం సక్సెస్ కావటంతో ఈ మూవీ సక్సెస్ మీట్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెస్టులుగా వచ్చారు. వారిలో బిగ్ బాస్ సన్నీ, సోహెల్, అవినాష్, పల్లవి ప్రశాంత్, మెహబూబ్ ఇలా చాలా మంది ఉన్నారు. అయితే బహిష్కరణకి ఈ బిగ్ బాస్ వాళ్ళకి సంబంధం ఏమిటి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారనేది డౌట్, అనుమానాలని చాలా క్రియేట్ చేశాయి. అయితే సోహెల్ స్పీచ్ తర్వాత ఆ అనుమానాలపై క్లారిటీ వచ్చేసింది. ముఖేష్ ప్రజాపతికి బిగ్ బాస్ కి ఉన్న సంబంధం ఏంటంటే కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం లాంటిది. అదెలాగంటే బిగ్ బాస్ ఆట అంత రంజుగా సాగుతుందంటే ముఖేష్ ప్రజాపతి రూపొందించే ప్రోమోలే అని ఆసక్తికరమైన విషయాన్ని తెలియచేశాడు సోహెల్. బహిష్కరణ హిట్ అయింది, మరొక సినిమా కూడా లైన్ లో ఉంది. కాబట్టి సీజన్ 8 ప్రోమోలను ముఖేష్ ప్రజాపతి చేస్తారో లేదంటే మరొక ప్రోమో క్రియేటర్ వస్తారో తెలియాల్సి ఉంది.